ఆదోని వైసీపీలో అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి. ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ శాంతను మార్చేందుకు కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానం పెట్టారు. 16వ తేదీ అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మున్సిపల్ చైర్పర్సన్ శాంత ఉన్నారు. మేడం చెప్పండి, ఆదోని వైసీపీలో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అంతా డబ్బుమయం. డబ్బు కోసమే నన్ను దించాలనుకుంటున్నారు. సరే, 16వ తేదీ డేట్ ఇచ్చినారు కదా, ఆ రోజు చూసుకుందాం. అంటే ఎందుకోసం అని చైర్పర్సన్స్కు కౌన్సిలర్స్ మధ్య గ్యాప్ వచ్చింది? కౌన్సిలర్లది ఏం లేదు, దీంట్లో కౌన్సిలర్లది ఏం లేదు. మాజీ ఎమ్మెల్యే గారు దించాలనుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే వైస్ చైర్మన్ నరసింహులు గారు. డబ్బు, వాళ్ళకి ముఖ్యం డబ్బు కావాలా. ప్రజలకు సేవ చేసే వ్యక్తులు అవసరం లేదు, వాళ్ళకి బాగా పనిచేసే వ్యక్తులు అవసరం లేదు, వాళ్ళకి మెయిన్ డబ్బు కావాలా. ఆ డబ్బు ఇంతకుముందే ఫస్ట్ మేము గెలిచినప్పుడే చైర్మన్ కౌన్సిలర్గా గెలిచినప్పుడే వేరే వాళ్ళకి మాట అయింది. ఈ చైర్మన్ పోస్టు వేరే వాళ్ళకి 5 కోట్లకి మాట అయింది. కాకపోతే నాకు పైనుంటి జగనన్న నుండి సీల్ కవర్లు నా పేరు వచ్చినందువల్ల వాళ్ళు ఏం చేయలేకపోయినారు. ఇప్పుడు ఇంకా పార్టీ ఓడిపోయింది కదా, ఓడిపోయినందుకు ఇప్పుడన్నా ఆ డబ్బులు కొన్ని రాబట్టుకుందామనే ఉద్దేశంతో నన్ను దించాలనుకుంటున్నారు, అంతే. ఏం లేదు. అంటే ప్రధానంగా మీ భర్త పార్టీ మారారు, పార్టీకి వైసీపీ పార్టీకి ద్రోహం చేశారు, మీరు కూడా మీ భర్త అడుగుజాడలు నడుస్తున్నారు, అందుకోసమే విశ్వాస పెట్టాము అనేది వైసీపీ వాదన. అట్లా చేస్తాము. నా భర్త పార్టీ మారితే నాకేం సంబంధం? అది చైర్మన్ ఆయన కాదు కదా, నేను కదా చైర్మన్. దండిగా ఉన్నారు, దండి కుటుంబాలు ఉన్నారు. భార్య ఓ పార్టీలో ఉంటే భర్త ఇంకో పార్టీలో ఉంటాడు, కొడుకు ఇంకో పార్టీలో, కూతురు ఇంకో పార్టీలో ఉంటారు. అట్లా ఎట్లా ఇప్పుడు జగనన్న చెల్లెలే కాంగ్రెస్ ఆయన ఉంది, వైసీపీ ఈయన ఉన్నాడు జగనన్న. అట్లా మాట్లాడడం తప్పు కాదు వాళ్ళది. భర్త పోయినాడు అంటే నా భర్త ఎందుకు పోయినాడు? వాళ్ళు చేసిన దానికి పట్టి పోయినాడు, కానీ పార్టీని వద్దనుకొని పోలేదు నా భర్త. అంటే మీ భర్త స్థానిక ఎమ్మెల్యే పార్సారథి పంచన చేరారు, ఇప్పుడు మిమ్మల్ని ఆపరేట్ చేస్తుంది మీ భర్త ఎమ్మెల్యేనే మీ భర్త ద్వారా అంటే అట్లా ఒప్పుకుంటాను. వాళ్ళ మాటలు నేను ఎందుకు వింటాను, కానీ కొన్ని వినాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ఆయన ఈ ఊరికి ఎమ్మెల్యే కాబట్టి ఆయన ద్వారా ఎటువైనా వచ్చేటు ఉంటాయి, ఫండ్స్ వచ్చేటు ఉంటాయి. దాంట్లో నేను ఉండాల్సి వస్తుంది, అంతేగాని అన్నీ ఆయన చెప్పినట్టువే చేసేది ఉండదు కదా. అంటే మీరు చైర్పర్సన్గా ఉన్నటువంటి పర్సను కొంతమంది వైస్ చైర్మన్లను అదేవిధంగా కౌన్సిలర్స్ను అవమానపరిచేలాగా వ్యవహరించారని మున్సిపాలిటీ దేనికి అవమానించినాను వాళ్ళని? దేనికి అవమానించలేదు. వాళ్ళే సపరేట్ కుర్చీల కోసము వాళ్ళు కొట్లాడుతున్నారు, కానీ ప్రజలకు సేవ చేయాలా, ప్రజలకి ఏదైనా రోడ్లో ఏదైనా వేసే దాని మీద వాళ్ళు ధర్నా చేయాలా, దానికోసం కొట్లాడలేనండి. దానికోసం అంటే నేను కూడా వాళ్ళతో ఇది చేసేదాన్ని. వాళ్ళు కేవలం వాళ్ళ హోదా చూపించుకోవాలని సపరేట్ కుర్చీలు ఎక్కడన్నా వేస్తారా అండి? సీఎంకే లేదు, అక్కడ సీఎంకే లేదు, అసెంబ్లీలో సీఎంకి లేదు, ప్రధానమంత్రికి లేదు, ఎవరికి మోడీకి లేదు, స్పీకర్ పక్కల చేరు. వీళ్ళకి సపరేట్ వేయాలండి, చేరు వైస్ చైర్మన్లకి సపరేట్ వేయాలండి. అట్లా ఎట్లా వేస్తారు? నేను ఫస్ట్ నుండి అదే మోసుకుంటుండే, సపరేట్ లేనివి సపరేట్ వేయకూడదు అని. ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు మాటలని సపరేట్ అట్లా సైడ్కి వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే వచ్చినాక ఈయన కమిషనర్ కూడా మారింటారు కదా, వాళ్ళు లేదమ్మా పద్ధతి ప్రకారం ఇట్లా వేయాలంటే, సరే నేను ఫస్ట్ నుండి అదే చెప్తున్నాను, వినకుండా అట్లా చేసింది సార్, సరే ఇప్పుడు నుంటన్నా కరెక్ట్గా ఏంటంటే అట్లా వేసిన దానికి ఇప్పుడు అప్పుడు లేనిది ఇప్పుడు ఏంటి కేసు ఉండవు, ఇట్లా అప్పుడు ఉన్నట్లే వేయాలా, సపరేట్ వేయాలా, మాకు హోదా చూపించుకుని కావాలంటే అట్లా కాదు అనే దానికి వాళ్ళు చీరల కోసము ధర్నాకి కూర్చున్నారు. అంటే ఉద్దేశపూర్వకంగానే వాళ్ళని అవమానపరిచేలాగానే మీరే మార్చారనేది అక్కడ. నేను ఎందుకు మారుస్తాను? ప్రోటోకాల్ ప్రకారం ఎవరి చీర ఎక్కడ ఉంటుందో అట్లా ఏమన్నాను, కానీ వాళ్ళని అదే పనిగా నేను ఇచ్చేసింటే నన్ను అనాలా, నా తప్పు ఉంటే అనాలా. ఎవరికైనా అనుకున్నాండి, ప్రోటోకాల్ ప్రకారం అక్కడ నా పక్కన ఉంటే నా పక్కనే ఏమని చెప్పినాను, నేనేం కాదని చెప్పలే. వాళ్ళని ఎప్పుడు అవమానించింది లేదు, వాళ్ళు అనుకుంటున్నారు అంతే, వాళ్ళు అనుకుంటున్నారు, కానీ నేను ఎప్పుడు వాళ్ళని అవమానించలేదు, వాళ్ళే అనుకుంటున్నారు. అంటే ఒకవేళ మీరు ప్రోటోకాల్కే ప్రాధాన్యత ఇచ్చేలాగా ఉంటే మరి గతంలో సాయిప్రసాద్ రెడ్డి చెప్పాడని పక్కన ఎందుకు కుర్చీలేశారు? నేను అప్పుడు కూడా అదే చెప్పినాను, వద్దనే చెప్పినాను. వద్దని చెప్తే వాళ్ళు అట్లే చేసుకున్నారు. ప్రతి మీటింగ్కి వద్దు అక్కడ వేయొద్దనే చెప్పినాను నేను. ఎవరు వింటారు? అప్పుడు ఎమ్మెల్యే ఆయన మాట వింటారు, ఏం చెప్పలేకపోయినాము. అంటే ఇప్పుడు సమావేశాలు కూడా పలానా రోజు సమావేశాలు పెట్టండి, మనకు ప్రోటోకాల్ ప్రకారం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా అని చెప్పిన
వైసీపీకి మీ కౌన్సిలర్స్ చెప్పినా కూడా మీరు వినడం లేదనేది వాళ్ళ వాదన. ఎప్పుడు పెట్టే విధంగా పెడుతున్నాము. కౌన్సిల్ సమావేశం ఎప్పుడు పెట్టే విధంగా పెడుతున్నాము. సపరేట్ ఏం పెడతలేము. అందరికీ చెప్పి పెడితే అది సమావేశం అన్నారు. దాన్ని తీసుకునేది ఎవరు? మీటింగ్కి అది అజెండా తీసుకునేది ఎవరు? కమిషనరు, చైర్మన్, వీళ్ళిద్దరే తీసుకునేది. మిగతా కౌన్సిలర్లకల్లా చెప్పి మీటింగ్ పెడితే ఇంకా సమావేశం పెడితే దాన్ని సమావేశం అన్నారు. దాన్ని ఇంకా అన్నీ తెలిసినాక మీటింగ్ ఎందుకు పెట్టేది? అన్నీ తెలిసినాక అవసరం లేదు. వాటిలో సమస్యలు ఏమన్నా ఉంటే ఇవి పెట్టండి అజెండాలోని వాళ్ళు తెచ్చిస్తే మా కమిషనర్ పెడతాడు. అంతేగాని దాన్ని పెట్టాలా వద్దా అని మేము ఇద్దరు ఆలోచించి పెడతాం. అంతేగాని వాళ్ళు పెట్టకుండా ఉంటే అడగాల, పెట్టినాక అడగరాదు. అట్లా అవి లేకున్నట్లు వీళ్ళు హోదా చూపించుకోవాలి. చీరల కోసమే 3 నెలలు కొట్లాడడం జరిగింది. అంటే కనీసము ఈ కాలనీలో సమస్యలు ఉన్నాయి, ఈ అజెండాలో ఈ సమస్య చేర్చండి అని చెప్పినా కూడా మీరు చేర్చలేదండి. మేము పెట్టినాము. ఎవరు చెప్పినారు చేర్చలేదని? చెప్పు. మేము పెట్టినాం. మేము పెట్టినా కూడా వాళ్ళు ఆమోదించకుండా లేచిపోతున్నారు. అన్ని దించాలనే ఉద్దేశంతో ఆమోదించకుండా లేచిపోతున్నారు. ప్రజలు అవి అన్ని పక్కన పెట్టి లేచిపోతున్నారు. మేమేం చేయను దానికి నేనేం చేయను. తప్పు వాళ్ళది కదా. నేను పెట్టకుండా ఉంటే నాకు తప్పు అవుతుంది. నేను పెట్టినా కూడా వాళ్ళు ఆమోదించకుండా పోతున్నారు కదా. అంటే ఎందుకోసం అని పని కట్టుకొని మిమ్మల్ని దించాలనేటువంటి టార్గెట్ ఏంటి? డబ్బు 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 మేము అంతే. డబ్బు కావాలి వాళ్ళకి. మెయిన్ డబ్బు ముఖ్యము అంతే. డబ్బు ఎవరికి కావాలి? కౌన్సిలర్లకే లేకపోతే ఇంకో? మెయిన్ వైస్ చైర్మన్కి కావాలి డబ్బు. కొంతమంది ఉన్నారు కౌన్సిలర్లు, వాళ్ళ ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది. ఏదో పిల్లల ఫీజుకో దేనికో వస్తాయని. అందరూ ఉన్నోళ్ళే లేరు కౌన్సిలర్లు. పేదరకంలో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఏదో వస్తుందని ఆశతో కొంతమంది తీసుకున్నారు కౌన్సిలర్లు, లేదనే లేదు. వస్తుంది కదా అన్న ఆశతో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అంతేగాని వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళు ఎవరు కౌన్సిలర్లు సపోర్ట్ చేయడం లేదు. వాళ్ళకి డబ్బు వల్ల పోయినారు పాపం, వాళ్ళని అనకూడదు. మెయిన్ వైస్ చైర్మన్ సాయిప్రసాద్ రెడ్డి గారికి డబ్బు కావాలా. అంటే మీరు కూడా కనీసం గతంలో చైర్పర్సన్ కావాలని అందరిని డబ్బులు పెట్టి కొన్నారనేసి చెప్పారని అలా కొన్నారంటగా? నాకు ఆ డబ్బు ఉంటే నేను రెంట్కి ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఇల్లు కట్టుకొని బాగా హాయిగా ఉండేదాన్ని నేను. ఈ రెంట్కి ఉండే అవసరం లేదు కదా. నాకు డబ్బుకి కొనే అవసరమే. నాకేం పదవి నాకు అవసరమే లేదు. డబ్బుతో వచ్చే పదవి అవసరమే లేదు నాకు. జగనన్న ఇచ్చినాడు, ఏ డబ్బు లేనట్లా. నాకు నా పైన పెట్టిన బాధ్యత నేను సక్రమంగా చేస్తున్నాను. చేస్తే వాళ్ళు చేయనివ్వడం లేదు. ఏం చేస్తాం? షీల్డ్ కవర్లో మీ పేరు పంపించారు, మిమ్మల్ని చైర్పర్సన్ చేశారు. మరి జగనన్న న్యాయం చేయండి అనేసి మీరు ఏమైనా డైరెక్ట్ అడిగారు ఎప్పుడైనా? పంపించినాము. లెటర్ ఇంకా సమాధానం రాలే. వచ్చింటుంది సమాధానం రాలే కాదు, వచ్చింటుంది పార్టీ ఆఫీస్కి. వాళ్ళ చేతిలో ఉంది, మాజీ ఎమ్మెల్యే గారి చేతిలో. ఆయన ఎట్లా బయట పెడతాడో వచ్చినాడని. మీరు కలిసే ప్రయత్నం చేశారా జగన్? లేదు, పోలేదు. అంటే పోలేదులే. మా వాళ్ళ ద్వారా పంపించినాను కానీ నేను పోలేదు. మా వాళ్ళ ద్వారా పంపించిన. అంటే ఎందుకు అడిగే ప్రయత్నం చేయలేకపోయారు? అంటే ఇదే లెటర్ ద్వారా అయితే పంపించినాము. 3 సార్లు పంపించినాము. వచ్చింటుంది పార్టీ ఆఫీస్కి, కానీ వాళ్ళు బయట పెట్టకుండా ఉన్నారు అంతే. అంటే కేవలం మీరు రాజకీయంగా వైసీపీ పార్టీని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంతోనే రోడ్డు ఎక్కి జగనన్న న్యాయం చేయని నిరసన చేశారనేది వాదన. మీరేమంటారు? నేను జగనన్న న్యాయం చేయమని చెప్పిండేది నేను మంచిగా అన్నాను. పార్టీని భ్రష్టు పట్టేయాలని చేయలేదు నేను. వాళ్ళు చేస్తున్నారు, ఓడిపోయిన బాధలో ఉండి వాళ్ళు చేస్తున్నారు. పార్టీని అంత గబ్బు లేపేది నన్ను దించడం వల్ల పార్టీ వాళ్ళకే నష్టము. పార్టీకి గబ్బు లేపినది వాళ్ళ పేరు సెట్ చేసుకునేది వాళ్ళు చేస్తున్నారు, కానీ నేను చేయడం లేదు. నేను పార్టీని నన్ను ఇప్పుడు దించినా కూడా నేను పార్టీని తప్పుగా మాట్లాడను. వాళ్ళు మాట్లాడతారేమో డబ్బు కోసము, వాళ్ళు మాట్లాడతారేమో కానీ నేను మాట్లాడను. మన ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులతో సమావేశం జరిగింది, చర్చ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఏమైనా పిలుపు వచ్చిందా? లేదు లేదు. ఎప్పుడు? గత 3 రోజుల క్రితం. లేదు. ఇప్పుడు కేవలం పార్టీ మారినందుకే మీ భర్త మీ మీద కక్ష కట్టారంటే అది వాళ్ళ ఇష్టం. కట్టుకున్నాను, ఏమైనా చేసుకున్నాను. మేమేం చేసేది ఏముంది? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఏమైనా చేస్తారు. ఎమ్మెల్యేనే మీతో ఇవన్నీ మొత్తం రాజకీయ డ్రామా చేయిస్తున్నాడు అంటే అట్లా ఎట్లా వింటామండి? ఎమ్మెల్యే మాట అట్లా ఎట్లా వింటాం చెప్పు? ఎందుకోసమే మీరు జగన్ కలవలేకపోయారు? కలవలేదు. నేను లెటర్ ద్వారా పంపించినాను అంతే, కలవలేదు. మాకు అంత కలిసేత అంత లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి మీకు గుర్తించి మీకు షీల్డ్ కవర్ ద్వారా చైర్పర్సన్ చేసిన తర్వాత అవసరమైతే
నేను మా భర్తకు విడాకులైనా ఇస్తాను కానీ పార్టీని వదలను అని చెప్పి బయట ఒక ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు? అవును. నేను నా భర్తను దూరం పెడతాను కానీ నా పార్టీని అయితే వదలనని చెప్పినాను కదా, ఇంతకుముందే వదలను. ఇంతకుముందే చెప్పినాను నేను పార్టీని. నా భర్త పోయేటప్పుడు కూడా అన్నాడు, ఆయన పోయేటప్పుడు కూడా పార్టీని ఇది చేసుకొని పోలే, పార్టీని చెడ్డ పేరు తేవాలని పోలేదు. సాయిప్రసాద్ రెడ్డి వల్ల బయటికి పోయినాడు. వాళ్ళు చేసేది నచ్చక, ఆయనకి నచ్చకపోయినాడు కానీ పార్టీ వల్ల దూరం కాలేదు నా భర్త ఎప్పుడు. అంటే ఎందుకోసమని పార్టీ వీడే పరిస్థితి వచ్చింది మీ భర్త? అంటే ఆయనకి ఈయనకి సరిపోలేదు. ఎప్పటి నుంటో ఉంది ఆయన ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు స్కూల్లో చదువుకున్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఎవరెవరు? మా ఆయన సాయిప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గారు, మా ఆయన ఇద్దరు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ మధ్య ఏం జరిగిందో నాకైతే తెలీదు. దేనికో బయటికి వెళ్ళినాడు. ఆటికి పార్టీ ఓడిపోయినాక 4 నెలలు ఎదురు చూసినాడు. ఆయన నుండి ఒక రోజు రోజు ఫోన్ చేసి పిలిచేవాడు. 4 నెలల వరుసకు మాట్లాడలేదు. మళ్ళీ ఏం గొడవ జరిగిందో నాకైతే ఇంతవరకు భారీగా నాకు కూడా చెప్పలేదు. పోతున్నాననే, ఎందుకు పోతున్నావు అంటే నాకు సరిపోదు పోతున్నాను అన్నాడు. అంతే, ఇంతే చెప్పింది. వాళ్ళ ఫ్రెండ్షిప్ మధ్యలో ఏం జరిగిందో చెప్పలేడు ఆయన. వెళ్ళిపోయినాడు. సరే నువ్వు రా అంటే నేను రానన్నాను. అంతే, నేను నాదే అన్నాడు. అంటే మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో పార్టీలో ఉంటూనే వెన్నుపోటు పొడిచారు, అంటే ఓట్లు మొత్తం ఈడ గెలిపించాడని, పార్సాలిటీని గెలిపించేందుకు పనిచేశాడు అనేటువంటిది మీ భర్త మీద, మీ కుటుంబం మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ. లే ఆయనకి ఎట్లా చేస్తాం మేము? ఇక ఈ పార్టీలో ఉండి ఆయనకి ఎట్లా చేస్తాం? ఎంత క్యాస్ట్ పరంగా అయినా కూడా ఆయనకి ఎట్లా చేస్తాము? మేము ఎంత కష్టపడినామో ఆయనకు కూడా తెలుసు. కానీ డబ్బు కోసం నన్ను దించాలనుకుంటున్నాడు, అంతే, వేరేది ఏమి లేదు. మేము ఎంత కష్టపడినామో ఆయన కోసము, ఎంత ఇది చేసినామో ఫస్ట్ నుండి తెలుసు ఆయనకి. ఎవరు ఎట్లా వాళ్ళో తెలుసు. కాకపోతే ఇప్పుడు కొత్తగా చేరిన కొంతమంది వల్ల చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ని దూరం చేసుకున్నాడు, అంతే. అంటే సాయిప్రసాద్ రెడ్డి చెప్పుడు మాటలు వినే మీ భర్తను దూరం చేసుకున్నాడు, అంతే కదంగా. అంతే కానొస్తుంది ఇక్కడ నాకు తెలిసినంత వరుస. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు. అంతే. ఇప్పుడు 16వ తేదీ అవిశ్వాసం తీర్మానం పెట్టబోతున్నారు. ఏం జరగబోతుంది ఆ రోజు? ఏం జరుగుతుందో ఆ రోజు తెలుస్తుంది. నా అభిమానం మీద వచ్చే వాళ్ళు అయితే నా పక్క వస్తారు. నా దగ్గర అంటే డబ్బులు లేదు, ఇంకా డబ్బుకే ఇది చేసే వాళ్ళు అయితే వాళ్ళ పక్క పోతారు, అంతే. అంటే విప్ జారీ చేస్తున్నారు ప్రతి కౌన్సిలర్స్కి. ఈ నేపథ్యంలో మీ వైపు నిలబడేటువంటి అవకాశం ఉందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము కదా. అభిమానం మీద వీళ్ళు మంచోళ్ళు అనుకున్నట్లయితే వస్తారు, అదే చెప్తున్నాను కదా. లేదంటే లేదు. పార్టీ విప్ జారీ చేస్తుంది, మీకు మంచి కోసమని నిలబడితే వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అటువైపు మీ వైపు నిలబడతారా, పార్టీ వైపు నిలబడతారా? పార్టీ లెక్కలే ఉండాలి కదా, పార్టీ వైపే ఉండాలి కదా. సరే, ఇప్పుడు మీకు మీ పదవీ కాలం షీల్డ్ కవర్లో వచ్చింది. 5 ఏళ్ళు పూర్తి స్థాయిలో ఇక్కడ చైర్పర్సన్ ఉండాలన్నా, లేకపోతే ఏమన్నా షేరింగ్ పద్ధతులు ఏమన్నా వచ్చాయి? 2.5 సంవత్సరాలు అట్లేం చెప్పలేరు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు, పార్టీ ఓడిపోయినందుకే అట్లా చెప్పుకుంటున్నారు తప్ప, 2.5 సంవత్సరాలు చెప్పినాము అని చెప్పుకుంటున్నారు తప్ప, పార్టీ ఓడిపోయిందని చెప్తున్నారు అట్లా. కానీ మాకైతే చెప్పలేదు. చెప్పింటే మేము ఆ రోజే వద్దంటుంటిమి. మాకు 2.5 సంవత్సరాలు ఆ రోజే వద్దంటుంటిమి. అసలుకి మాకు ఎప్పటికీ ఈ చైర్మన్ పదం మాకు వస్తుందని కూడా అనుకోలేదు. మేము కవర్లో వచ్చి నా పేరు చదివినప్పుడు నాకు తెలిసింది, అంతేగాని నేనే చైర్మన్ అని నేను ఎప్పుడు అవుతానని అనుకోలేదు, చెప్పలేదు కూడా. అక్కడ పేరు వచ్చినందుకు వచ్చినట్లు, అంతే. నాకు లేకపోతే ఇప్పటికీ రాదు కూడా. డబ్బుకి అక్కడ నుండి పేరు రాకుండా డబ్బుకి ఆ రోజే అమ్మడిపోయింది ఇది పదవి. ఆ రోజు మీ నిజాయితీని గుర్తించిన జగన్ ఈరోజు మీరు చెప్పేటువంటి మాట వినే పరిస్థితులు ఉన్నారా? వినొచ్చు, కాకపోతే మాజీ ఎమ్మెల్యే గారు ఏదన్నా అడ్డుపడుతుండొచ్చు అని నా అభిప్రాయం. మాజీ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండానే కదా మీకు పదవి వచ్చింది, మరి ఇప్పుడు ఎందుకు మాజీ ఎమ్మెల్యేతో సంబంధం లేదు కాదు. ఆ రోజు మాజీ ఎమ్మెల్యే కూడా 4 పేర్లు అడిగింటాడు సీఎంగా, ఎవరెవరు బాగుంటుందని పంపించారు. దాంట్లో నా పేరు లాస్ట్లో ఉందంట, పంపించినారు. పేర్లు 4 పేర్లు ఆయన ఈయనకు తెలియంట్లో ఆయన ఎంక్వైరీ చేసి ఎవరు అయితే కరెక్ట్ అని నా పేరు పంపించింటాడు, అంతేగాని ఈయనకు తెలియనట్లు నా పేరు ఆయన అయితే తీసుకోలేడు కదా. ఇక్కడ ఉండే ఆయన అక్కడ ఉండే సీఎంకి నా పేరు ఎట్లా తెలుస్తుంది? ఒక ఎమ్మెల్యే చెప్తానే కదా తెలిసేది. కాకపోతే 4 పేర్లు అడిగింటాడు, ఎవరు సీనియారిటీ ఉండరు, ఎవరు బాగుంటుంది అని అడిగింటే ఇచ్చింటాడు. దాంట్లో నా పేరు బాగా వచ్చినట్లుంది ఆయనకి ఎంక్వైరీ చేసినప్పుడు.
నా పేరు వచ్చింది అంతే. సో 16వ తేదీ మీ పైన అవిశ్వాస తీర్మానం ప్రపోజ్ చేసినటువంటి కౌన్సిలర్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాను అంతే. ఎందుకు నాపై న్యాయంగా ఉన్నందుకు నా పక్కన నేనందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తా. వాళ్ళు ఏదైనా చేసేది ఉంటే చేస్తా, ప్రజలకు సేవ. మొత్తంగా చూసుకుంటే పార్టీ కోసం పనిచేస్తా, నా భర్త వేరే పార్టీలో ఉన్నా సరే నేను వైసీపీ పార్టీకి కట్టుబడి ఉన్నాను, అవసరం అనుకుంటే భర్తనైనా సరే దూరం పెట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ అదేవిధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే చేసేటువంటి కుట్రలో భాగమే నా మీద అవిశ్వాస తీర్మానంని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం 16వ తేదీ జరిగే అవిశ్వాస తీర్మానంలో ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓడుతారు అనేటువంటి అంశాన్ని. వేడజల్లి చంద్రశేఖర్తో హుసేన్ నాటి కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.